ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2025లో ఇప్పటికే 8 నెలలు పూర్తయిపోయాయి. మిగిలింది ఇంకో 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో అయినా బ్లాక్ బస్టర్ హిట్లొస్తాయా? ఇండస్ట్రీ ఆశలన్నీ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీదే ఉంది. దసరా నుంచి క్రిస్మస్ వరకు వరుసగా ఫెస్టివల్స్ హాలిడేస్ ఉన్నాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా సరే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. లేదంటే 2025 టాలీవుడ్ కి లాస్ట్ నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. యావరేజ్ టాక్ తోను థియేటర్స్ లో రన్ కొనసాగుతోంది. అదే సమయంలో మౌలి, తనూజ్, శివాని నాగారం కాంబినేషన్ లో వచ్చిన లిటిల్ స్టార్స్ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 12న తేజ సజ్జా అడ్వెంచర్ యాక్షన్ డ్రామా మిరాయ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి ఒక్కో సినిమా ఒక్కో జాన్రాలో బాక్సాఫీస్ రేస్ కి రెడీ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ వర్క్ లో చేస్తున్న సినిమా ఓజీ గ్లిమ్స్ లోనే స్టైల్, యాక్షన్ తో బోల్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ రిలీజ్ లిస్ట్ లో ఇది బిగ్గెస్ట్ అట్రాక్షన్. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ మ్యూజిక్, డైరెక్టర్ సుజీత్ ట్రీట్మెంట్ ఆల్ టుగెదర్ భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో హైప్ పెంచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ గేమ్ చేంజర్ అవుతుందా అన్నది ఇండస్ట్రీ అంతా వాచ్ చేస్తోంది. ఇక అక్టోబర్ 2న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 స్పెషల్ అట్రాక్షన్ గా దసరా సీజన్ ని హైలైట్ చేయబోతోంది. డిసెంబర్ 5న ప్రభాస్ ది రాజా సాబ్ హారర్ కామెడీగా పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ గా రానుంది. క్రిస్మస్ స్పెషల్ గా అడవిశేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో డెకాయిట్ కూడా హైప్ పెంచుతోంది. మధ్యలో చిన్న సినిమాలున్నా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఈ 3 బిగ్ మూవీస్ మీదే సెట్ అయ్యాయి. ఇవి బ్లాక్ బస్టర్స్ అయితే 2025కి క్లోజింగ్ హిట్ స్టాంప్ పడుతుంది. లేకపోతే ఈ ఇయర్ టాలీవుడ్ కి నిజంగానే లాస్ నామ సంవత్సరంగా మిగిలిపోతుంది.